ఇటుకలు తయారు చేయడానికి ఎన్ని తిప్పలు పడుతుందా దేవుడా. బూడిద తెచ్చుకోవాలా, తర్వాత అది. సార్ నమస్తే సార్. నమస్తే. ఎవరా? ఓయ్, అరే అదే సార్ పనికి రమ్మంటివి కదా. అయితే నువ్వేనా పనికి? సార్ ఏమి బాగుండవు కదా. ఏం సార్ పాయింట్ ఏమంటారు, టీ షర్ట్ అదే బనీను, మళ్ళీ కళ్ళద్దాలు, ఉంగరాలు, గడియారము సార్ ఇవన్నీ పనిచేసే రకం లేవే నువ్వు. అట్లేం లేదు సార్. నేను అన్ని ఇప్పి పాడేస్తా. అన్ని పడేసేస్తావు? పని చేస్తా. పని చేస్తావా? ఇది ఫ్యాషన్ సార్. సార్ ఇప్పుడు నీకు తెలుసు సార్, ఇప్పుడు మా ఇంటికాడ ఎట్లా రాయలు ఉన్నారనుకుంటువి. నేను ఇప్పుడు కొంచెము అప్పట్లో ఎచ్చులు చెప్పుకునేట్టులే. అవులే. ఏం చేస్తావు, దళిద్రానికి అట్లా అయిపోయినా. ఏం లేదు సార్, ఇంటికాడ పోతప్పుడు పంచలతో నిక్కర్తో వస్తాయి, ఏం మర్యాద ఉంటుంది సార్. అట్లా అంటావా? ఏమో ఎక్కడో ఆఫీస్ లో పని చేస్తున్నావు అనుకోవాలా అంటే అందరినీ క్యా బోల్తే చూతే బనారా. లేదు 10 బనారా. అంతే సార్, ఏం లేదు. ఏం సార్ పని ఏం చెప్పండి సార్. ఇంకా పని ఏం లేదు. ఏం లేదా? ఏం లేదండి సార్. ఉండవా వస్తాంలే అనుకుంటే. మరి పని ఈ రోజన్నా నువ్వు రేపు ఉంచారా? లేదు ఈరోజు ఇంటలే సార్. చెప్పండి సార్. దీనిలో పేరేం పేరు తెలుసా? ఎవరు నీ పేరా? నా పేరు కాదు, దీనిలో పేర్లు. దీని పేరా? ఏం సార్ దీని పేరు ఇటుక అని అంటారు. మైసూర్ పాక్ లెక్క ఉంది కదా సార్. మైసూర్ పాక్ కాదు నాయనా, చేసే విధానం అట్లే ఉంటుంది. దీని పేరు వచ్చేసి ఇటుక. ఏమంటారు? ఇటుక. 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 ఇటుకలు. ఇటుకలు. ఏం చేయాలి సార్? ఏం లేదు, ఫస్ట్ నువ్వు ఆడు వెళ్ళి లాస్ట్ చివరకు అన్ని ఎంచుకుంటారా. అంటే నువ్వు ఎంచలేదా సార్? లేదు కాబట్టి నీకు చెప్తున్నా. చూడు, మళ్ళీ ఎదురు తిరిగినావు పనులుంటే తీసి పడేస్తా. సార్ సరేలే. అంటే ఇవన్నీ ఎంచా రోజు అదే పని అయినా ఇంకేం లేదా? ఫస్ట్ ఎంచితే రోజు ఎంచాల్సిన అవసరం లేదు, ఒకసారి ఎంచితే. సరేలే సార్. పోయేది ఏముంటా సార్, నా టాలెంట్ చూడలేదు నువ్వు. చూడు ఇప్పుడు అగా ఇక్కడ నుంచి అక్కడి వరకు అయిపోయింది సార్. అయిపోయిందా? అమ్మమ్మ అంటే తిప్పి కొడితే చార్క్ బీస్ అంతే. అంతే, ఏం లేదు సార్. అంతే, ఏం పెద్ద విషయమా సార్? చార్క్ బీస్ అంటే 420. చార్క్ బీస్ 420. ఓరని ఒక లైను. మళ్ళీ దానికి లెక్కేసుకో సార్. నిన్న నేను ఎందుకేరా? మళ్ళీ నేను వేసినాను కదా సార్. మళ్ళీ చాలేగా. అదే సార్. ఎట్లా మళ్ళీ ఎట్లా ఇది ఇప్పుడు నువ్వు ఉంటావా రోజు నా ఇంటనే? రోజు ఉంటావు. నేను లేకపోతే ఏమైనా దెంకపోదామా కూడా? పని చేయండి సార్. అట్టిట్లేం ఉండదు. నువ్వు చెప్తావాడు డాక్టర్లు వస్తావి, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వస్తున్నారబ్బా అనుకుంటే వీళ్ళకే సూదులేనికి వస్తున్నాడు కూడా. సార్ ఎట్లా చేస్తారు సార్? నీకెందుకా అవసరమానికి? చేసేటప్పుడు చూదులే అంటే చేస్తారు, ఈడ చేస్తారా? చేసి ఈడ పెట్టినాం కదా. ఎవరు లేరు కదా సార్. ఈ రోజు ఎవరు రాలే. హాలిడేనా? ఎస్. అంటే సోమవారం కాదు, అమావాస్య ఉంది అని పనికి రాలేదు. బాగా ఎంత పని చేస్తావు కదా సార్. నేనేంటికి వస్తాయి సార్? నాకు ఏమన్నా దళిద్రం చుట్టుకుంటుందేమో. ఏం చుట్టుకోదు, అంత దురదృష్టం దరిద్రం పట్టినట్టు ఉంటది. ఏం సార్ దళిద్రం అంటావు? దళిద్రం కాదు, అదృష్టం. అదృష్టమా? ఏం అదృష్టమేమో సార్. సరేలే సార్, ఏం పని ఉంటుంది సార్ రోజు నాకు? నీ పని ఏముంది అంటే, ట్రాక్టర్ వాళ్ళు వస్తారు కదా, నువ్వు నిలబడి వాళ్ళు లోడ్ ఎత్తేటప్పుడు కౌంటింగ్ చేయాలి. ఏం చేయాలి? కౌంటింగ్. ఎస్. కౌంటింగ్ అనౌన్స్మెంట్ కాదు. కౌంటింగ్ అంటే లెక్క పెట్టడము. అట్లా లెక్కలు రాసుకోవాలి. 2 రాసి రాయాలా. అంటే ఎట్లా ఉన్నప్పుడు ఎంచాలా, ఎత్తేటప్పుడు ఎంచాలా సార్? ఎత్తేటప్పుడు ఎంచాలి. ఎందుకు సార్ కింద ఉన్నప్పుడు ఎంచుతాలే? వద్దు, కన్ఫ్యూజ్ అయితే సార్. ఏమి వాళ్ళు 4 వస్తారు, ఎత్తుకొని పోతుంటే ఎట్లా ఎంచుతావు సార్? ఏముంది, నిలబడు, ఓడిపోతా ఉన్నట్టు ఎంచుకుంటా ఉండు. అదే పని మరి. ఇంకా వాడిని ఎంచాలి, ఇటుక పిల్లలు ఎంచాలి. ఇటుక పిల్లలు పోతేనే ఎంచాలి. ఇటుక పిల్లలు పోతేనే కదా. అట్లయితే భయం లేదు సార్. మరి అదే మరి పోనీకుండా చూస్తాలే సార్, ఏం భయం లే. పోనీకి కాదే సార్. ఇటుక పిల్లలు వాళ్ళు ఎత్తుకొని పోయేటప్పుడు వాళ్ళు కౌంటింగ్ చేయాలి. ఇన్ని ఇటుక పిల్లలు వాళ్ళు ట్రాక్టర్ కి లోడ్ చేసినారు అని నాకు చెప్పాలా? నేనెందుకు చేయాలి సార్ లోడు? నువ్వు కాదు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసుకోమని మన ఇంటికి వెళ్తారు. ఏం పని వాళ్ళకి? ఇల్లు కట్టుకుంటారు. నాకు డబ్బులు ఇస్తారు కదా. నీకు ఇయ్యండి. మన ఇంటికి వెళ్తే ఏం పని సార్? ఇల్లు కట్టుకుంటారు. ఎందుకు సార్ మన ఇంటికి వెళ్తే కట్టుకోవడం వాళ్ళ వాళ్ళు? ఇటుక పిల్లలతో ఎవరి దగ్గర తీసుకొని పోయి ఇల్లు కట్టుకునేది కదా. నాకు అర్థం కాలేదు సార్ నువ్వు చెప్పింది. ఇప్పుడు దేనికోసం చేసినారు అంటే, ఇల్లు నిర్మాణం కోసము. ఇవే హౌస్ కన్స్ట్రక్షన్. నేను ఎప్పుడు చూడలే కదా సార్. తెల్లవి తెల్లగా ఉన్నాయి. తెల్ల చూసలేవు కాబట్టి అడుగుతున్నావు. అవేం సార్ నల్లగా ఉన్నాయి? అవి ఫస్ట్ స్టార్టింగ్ లో
అది ఈ రోజే తయారు చేసినారు కదా, ఆహాహా. ఆ కలర్ ఉంటది. తర్వాత ఒక వారం తర్వాత ఈ కలర్ లేక వస్తుంది. అవు సార్ వాళ్ళు గ్యారెంటీ గిరెంటీ అడిగితే ఎట్లా ఇటుకి వెళ్ళకి ఏం లేదు, ఒకటి ఇట్లా పరికరం ఉంటే ఇట్లా పెడతాం అనమాట. కుయ్యి అంటదా అది? కుయ్యి అంటది. అట్లా కూడా ఉందా మన దగ్గర? కుయ్యి అంటే అది ఇటుక బాగుంది అని అర్థం. కాదు సార్, నువ్వు ఉంటే మేలు కదా సార్, అప్పుడు లోడింగ్ చేసేటప్పుడు. ఉంటా అని చెప్పినా కదా. అదే సార్, మళ్ళీ నువ్వు లేకపోతే నాకు తెలియదు కదా దీని గురించి. ఇంతకు లెక్కల సార్ దండి చూసినాం లేదు సార్ ఇట్లాంటివి. 5 15 మళ్ళీ నువ్వు వచ్చినట్టే కదా నీకు. ఏం సార్ లెక్క ఏదో నోట్ జారింది సార్. నువ్వు చెప్పినట్టుగా రావానికి ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి సార్, ఎప్పుడో సార్ అప్పుడప్పుడు వస్తుంటాయి. 15 అంటే ఏం చెప్పినాడో 15 అంతే కదా సార్. ఇంకా నువ్వు ఎక్కడ దొరుకుతావు? ఏం సార్ 5 15, 10 కూడా 15 అంతే. 20 కూడా అంతే కదా సార్. 20 కూడా అంతే 15 సార్. అంటే ఎన్ని మోసపోయినా కూడా నువ్వు 15 చెప్తావు అంతే కదా సార్. మళ్ళీ ఏం సార్ నువ్వు నన్నేమో ఏం 15 15తో సార్ భూమిలో ముంచేస్తావు సార్. ఇప్పుడు ఏము సార్, నేను ఇప్పుడు ప్రతిదీ వాళ్ళు మోసుకోబోతుంటారు కదా, లెక్క కట్టల 15 ఎత్తుకోబోంట. అంతే కదా సార్. సరే ఎన్ని 15 ఉంటే నాకు చెప్పు, నేను లెక్క కడతా. నేను రాసుకుంటా సార్. 15 1 రౌండ్ ఫిగర్ వేస్తా 15, 2 రౌండ్ ఫిగర్ వేస్తా 15, అట్లా వేస్తా సార్. అట్లే ఇంకా ఏం చేస్తావు, నీకు లెక్కలు రావని నాకు తెలిసిపోయిందిలే కానీ. అట్లా అనుకో సార్, నేనంతా చదివిందంతా ఫారిన్ ఫారెన్ లో చదివినా మన ఇండియా లెక్కలు పనికిరావు నాకు. మరి ఇంగ్లీష్ లో వస్తావేమో నీకు. అదే సార్ చెప్తున్నా కదా సార్. 82 అన్ని నేర్పిలే సార్. మళ్ళీ ఏం నేర్చుకొని వచ్చినా? వేరే భాషలే సార్ మాది. అక్కడ అమెరికా పక్కన ఒకటి విలేజ్ ఉంది, అమెరికా విలేజ్. దాంట్లో నేర్చుకున్నా సార్. అబ్బో వాడు ఎవడో కానీ టీచర్ నిన్ను బాగా సార్ ఏమనుకున్నావు సార్, ఆ మనిషి సావ దొబ్బినట్టున్నాడే. దీన్ని ఇప్పుడు ఏ రాళ్ళతో చేస్తున్నావు? ఇది కంకర్ రాళ్ళతోని. అతను పంపించిందే ఇవి. అవు మళ్ళీ మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావా? మేము ఇక్కడే తీసుకొచ్చుకుంటాము. అతను వేసినప్పుడే తీసుకుని వచ్చినావు. అట్లా అంటావా? సరేలే సార్, నీకేమీ లాస్ లేకుండా వ్యాపారం దెబ్బ తినకుండా చూసుకోవాలి. అన్ని మాత్రం నాకెంత ఇస్తావు సార్ జీతము? పెద్ద ఎక్కువలే ఏమైనా చదువుకోవడవా? నేను చదివిందంతా ఆడే కదా సార్. అది ఏం చదివినావు? దానికి సర్టిఫికెట్లు ఏమి ఇవ్వలేదు సార్. సర్టిఫికెట్ లేకుంటే మళ్ళీ క్లియర్ అని ఇచ్చినాడు. క్లియరా అంటే సున్నాలు వచ్చినావనే? లేదు మరి మన అన్ని చదివినట్లా. అన్ని చదివినట్లు అది పలక ఇచ్చినాడు సార్. ఏం పలక? ఇప్పుడు భారతదేశంలో శిలా పలకలు వేసింటాడు, అట్లా ఇచ్చినారు సార్. మోసుకుని వచ్చిన ప్లేన్ లో. దేవుడా, ఈ అమ్మ ఎక్కడ చూడలేదు కదా నాయన శిలా పలకాలు. వీడెవడు సార్? వీడు అదే బా మన ఇద్దరు వచ్చిండ్రు కాపలకి వచ్చినారు. వీళ్ళు ఏమైనా కొరకుతారా సార్? ఇలా వాళ్ళు కొరకడం మనం కొరుకుతాం దానిని. వద్దులేదు వచ్చింది చూడగా ప్రేమ జంట సార్. సరేలే సార్, మళ్ళీ ఎప్పుడెప్పుడు టైమింగ్ చెప్పు నాకు. టైమింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయవలేను. అంటే ఉత్త ఎంచేదే కదా సార్? ఎంచుకుంటా ఉండాలి ఇంకా పొద్దు నుంచి. ఏమైనా చేరిగిరి ఏమైనా వస్తుందా సార్? ఏం నిలబడలేవా? అంటే కొంచెం పని కాళ్ళు వస్తాయి కదా సార్. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూర్చుంటావు కదా తినేటప్పుడు. భోజనాలు ఎట్లా మీరే తెస్తారా? నీకు భోజనాలు తీసుకురావడం ఏంటి? ఇంటికి కరువు పనికి పోయిన వాళ్ళకి 400 ఇస్తారు రోజు. 400 భోజనాలు పెడతారు కదా సార్. అన్నము, సాంబారు, భక్ష్యము, పెరగన్నము. అది అన్న క్యాంటీన్ లో పెడతారు. కాదు సార్, నేను అనేది కరువు పనికి పోయిన వాళ్ళకి ఎవరు పెట్టరు. మళ్ళీ వాళ్ళు ఎట్లా ఇంటికి వచ్చి తింటారు? కాదు సార్, పని పెట్టి ఎవడైనా ఇంటికి పోయి వస్తే పని సాయంత్రం అవుతుంది కదా సార్. బాగుండ వాళ్ళు పోయేదే పొద్దున 6 గంటలకి. అట్లా వస్తాలేపా? అట్లా వస్తే 100 రూపాయలు ఇస్తా రోజుకి. ఏం వద్దులేనా మరి, కరువు పనికే పోతాలే ఊరికి. ఎందుకు ఎంచంటావు టయానికి సాయంత్రం 5 గంటల వరకు అంటావు. అదే పొద్దున 6 గంటలకు పోయి 5 గంటలకి పోతే 9 గంటలకల్లా పని చేసుకుని వస్తా 600 వస్తుంది. ఎందుకు వచ్చింది కంప? సరే నీకు ఇష్టం ఉంటే చేయి, లేకుంటే లేదు. ఎంచేదంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు నేను చేయలేను సార్. చిన్న పనులు ఇవన్నీ చిన్నవి. ఎంచేది పెద్ద పని సార్. మనిషి కొంచెం కండ రావాలంటే కొంచెం మోసేది గీసేది ఇచ్చేది. మరి లోడింగ్ దాన్నే ఉంది. లోడింగ్ మరి కండ వస్తుంది. లోడింగ్ ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా 5,000 వాళ్ళు ఇస్తారు. మేము ట్రాక్టర్ వాళ్ళు ఇస్తారు. అట్లయితే వాళ్ళంట పోవాలా సార్? మళ్ళీ నేను వాళ్ళంటే పో, నా దగ్గర కూడా ఉండు. 2 పక్కలు చేయొచ్చా? మళ్ళీ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. సరేలే గానీ సార్, మళ్ళీ రాత్రిపూట ఎన్ని గంటలకు ఏమన్నా బైక్ ఇప్పిస్తా? రాత్రిపూట ఏముండదు, ఇంట్లో పండుకోవడమే. నువ్వేం చేయవా రాత్రిపూటనా? నా వయసు అయిపోయింది, మేమేం చేయము ఇంకా ఇప్పుడు. మందా ఏం నీకేం పడింది నా మందుతోని? నువ్వు కొడతావా లేదా అంటున్నా. అదే కోటలు తెచ్చుకొని తాగడం తినడం. దాంట్లో కొంచెం ఒక మూత ఎందుకు వైన్ షాప్ లో వెళ్ళి కొనుక్కో. డబ్బులు ఇస్తే కొనుక్కుంటలే. నీ జీతం ఇస్తా కదా.
దానిలో పట్టుకుంటా జీతంలోనే కట్ చేస్తావా? మరి లేదు మా మేనమామ కొడుకు ఏమన్నా ఏమోలే సార్, ఏమోలే అవన్నీ నేను అడగకూడదు నిన్ను, పాపం ఓనర్వి. సరేలే సార్, ఎప్పుడు రావాలి చెప్పు, ఏ టైంకి రేపు నుంచి కరెంట్? రేపు ఉదయం కరెక్ట్ 10 గంటలకు ఇక్కడ వచ్చి ఇట్లా కాలు కొట్టి సెల్యూట్ కొట్టి. ఎవరు కొట్టాలి సార్? నాకే. నీ కొట్టాలా? అట్లయితే పొలి డ్రెస్ అని నిప్పి. డ్రెస్ ఏం అవసరం లేదు, ఊగో వచ్చిన డ్రెస్ లో కొట్టు సార్. ఏం లేదు సార్, నా వచ్చి ఏమన్నా తెలుసా? జై హింద్ శ్రీమాన్. జై శ్రీరామ్. జై హింద్ శ్రీమాన్. శ్రీమాన్, నేను వచ్చిన పనికి నాకు పని చెప్పండి. ఇంత రూల్ పెడితే సార్? మాది మిలిటరీ రూల్ ఇవి. మిలిటరీలో మరి వాయించి కొడతా. నీ వాయింపులే. వద్దులే సార్, ఎందుకు వచ్చింది కొడతలే సార్. సార్ ఒకటి సార్, నా బాధలు చెప్పుకుంటా మీ ముందు. సార్ నాకు భార్య, పిల్లలు, అవ్వ, తాత, నాయన, అమ్మ ఎవరు లేరు. ఏం ఎట్లా వస్తుంది భూమి మీదకి? పైనుంచి వచ్చినా సార్. నేను అదే ఏదో అంటారు చూడండి సార్, అవతార పురుషుడు అంటారు. రక్షకుడు ఏమైనా పంపించినాడా? రక్షకుడు కాదు, అవతార పురుషుడు. ఓ, ఎక్కడ? దశావతారమా? లేదు, బీస్ అవతారం. బీస్ అవతారమా? ఏమంటే టైం బాగాలేక ఇక్కడ ఉన్నా సార్, ఇటుక పిల్లల దగ్గర. లేక సార్, టైం బాగాలేక ఇటుక పిల్లల దగ్గర ఉన్నా సార్. నాకు ఈ ఇటుక పిల్లలే తిండి పెడతాంది కదా. ఎంత కోటి అమ్ముతావు సార్ నువ్వు? ఇవి ఏం పెద్ద ఎక్కువ లేదు, ఒకటి వచ్చేసి 18 రూపాయలు. సార్ నేను 20 రూపాయలకి అమ్ముతా సార్. మళ్ళీ ఎట్లా మళ్ళీ చూడు, ఇస్తావా? అట్లా వద్దు, ఒకరిని పొట్ట కొట్టకూడదు. పొట్ట కొట్టాను సార్, ఏం కొడతా? చేతిలో పెడతా. లే 18 రూపాయలే న్యాయ ధర్మంగా మనం ఇవ్వాలంతే. 18 రూపాయలు కొట్టాయి. వాళ్ళు ఏందనుకోండి. ఏం సార్ ఎట్లాంటివి? సరేలే సార్, నీ వ్యాపారం నీది, నాకేం చూడండి సార్. నెల నెల కరెక్ట్ జీతం ఇవ్వండి. ఇస్తా. కరెక్ట్ వస్తే నేను కరెక్ట్. నేను సార్ పొద్దు ముగ్గులు కావాలంటే ఈడ పనుకుంటా సార్. పండుకో, నీకేం లేదు వెనక ముందు. ఏం లేదు కాబట్టి నేను అడుగుతుండే. రాత్రి కూడా ఒకటి అయిపోయాను సార్. మళ్ళీ ఈడ మంచి వ్యవసాయం ఈడ పడుకోగా. సరేలే సార్. ఎవరు ఇటుకల పిల్లలు, ఎవరు దొంగతనాలు ఇవి కానీ కూడా చూసుకో. 2 కుక్కలు ఇండి ఉంటవి. పని చేయండి సార్. అట్లే పక్కన ఖాళీ స్థలం ఉంది, ఇండ్లు కట్టిస్తా అయిపోయి కదా. కొట్ట వేపిస్తలే. కొట్ట వేపిస్తే ఆడే వండుకొని తింటుంటే లైట్ ఫ్యాన్ అంతా ఇప్పిస్తారు. అన్ని బాగా చేస్తలే సార్. నీళ్ళు ఏమన్నా కొట్టాలా ఇప్పుడు? ఏమన్నా కొట్టాలి మరి, ఎండిపోతున్నాడుగా. రేపు నుంచి రమ్మంటివి సార్, ఇప్పుడు ఎందుకులే సార్? రేపు వదిలిపెట్టలే. ఈ రోజు ఏదో అంటివి కదా. సరేలే సార్, రేపు వస్తలేండి సార్. ఓకే అన్న, నాకు చాలా పని ఉంది. కొంచెం ఏమన్నా బీడీలు కన్నా సార్, సిగరెట్ కి బీడీకి అదొక్క అలవాటు చూస్తారు నాకు. తాగు. టీకి ఇవ్వండి, అట్లే చూసుకో. టీకి సార్ దానిలో సరిపెట్టుకో. అట్లే స్నాక్స్ ఏమన్నా బజ్జీలు తింటా సార్. మీ తీసుకో, 50 రూపాయలు ఇచ్చినా. సరేలే సార్, ఆడ బంకు మీదేనా? అంత మన వాళ్ళు ఆడే తిని మీ పేరు చెప్తూ పోతలే సార్. అంటే ఆడ ముద్ర పెట్టిపోతాము. మీ పేరు చెప్పుకోతలేండి. బాగున్నాడు పిల్లోడు. ఎంత చూసేవో, తాడి చెట్టు ఎంత ఉన్నాడు. అమ్మ నాకంటే చూసేవో మోడల్స్ చాలా ఎక్కువ. వీడు పని చేస్తాడో లేదో, రేపు వస్తే తెలుస్తాలు చూద్దాం కదా.